హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా అయిపోయే కాలీఫ్లవర్ మంచూరియా లేదా గోబీ మంచూరియా ఎలా చేయాలో చూద్దామండి. మీకు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా చిన్నగా విడదీసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా వాష్ చేసుకుని ఇలా ఆనియన్ కట్టర్తో బాగా సన్నగా కాలీఫ్లవర్ని అయితే తురుముకోవాలి. అలా అయితే మనకి చాలా టేస్టీగా కాలీఫ్లవర్ని ఇలా సన్నగా తురుముకున్న తర్వాత దీనిలోకి ఒక క్యారెట్ కూడా బాగా తురుముకుని వేసుకోవాలి. అలాగే 2 బంగాళదుంపలను కూడా సన్నగా తురిమేసుకుని, పచ్చివేనండి ఇవన్నీ కూడా, ఇలా తురిమేసుకుని వేసేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకుని ఇప్పుడు దీనిలోకి మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని తర్వాత దీనిలోకి నేను 5 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. అలాగే 5 స్పూన్ల కార్న్ఫ్లోర్కి 2.5 స్పూన్ల మైదా వేసుకోవాలండి. అలా అయితే చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది. మీకు కార్న్ఫ్లోర్ ఎంత తీసుకుంటే అందులో సగానికి మైదా తీసుకోండి. అలా అయితే ఈక్వల్గా సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ కొలతలతో మీరు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఎక్కువ తక్కువ అవ్వకుండా బాగా నీట్గా వస్తుంది. ఇలా అన్నీ వేసేసుకుని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇంకా దీనిలోకి వాటర్ అది మనకి ఏమీ అవసరం పడదు. ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ని బాగా తురిమాం కాబట్టి అందులోంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. మీకు కావలిస్తే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి మంచూరియా అనేది. నేను కొద్దిగా వేశాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. చేత్తో బాగా నొక్కుతూ కలుపుకుంటే పిండి అంతా కూడా బాగా కలిసిపోతుందండి. చూడండి, ఇలా అంతా కూడా బాగా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని మనం చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూసేవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన రెసిపీ అనేది ఫార్వర్డ్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ కాలీఫ్లవర్ బాల్స్ని కొద్దిగా వేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. విడిపోవండి, కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి బాల్స్ అయితే విడిపోవు, చాలా నీట్గా వస్తాయి. మీరు ఇదే కొలతలతో ట్రై చేసి చూడండి. చాలా బాగా రెసిపీ అనేది మీకు కుదురుతుంది. ఇలా అన్నీ కూడా వేసేసుకుని ఫస్ట్ 2 నుంచి 3 నిమిషాల వరకు దీన్ని కదపకండి. తర్వాత స్లోగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు కూడా బయట నుంచి మంచూరియా అనేది మీరు తెచ్చుకోవడానికి ఇష్టపడరండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఫుడ్ కలర్ వేసాం కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. లోపల ఉడకకపోయినా మనకు తెలియదు కలర్ మీద. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకుని మనం ఇదే పాన్లో ఈ ఆయిల్ అంతా తీసేసుకుని 2 స్పూన్ల ఆయిల్ ఉంచుకుందామండి. ఇప్పుడు ఈ కడాయిలో మళ్ళీ చిన్నగా కట్ చేసిన 1 ఇంచ్ అల్లం ముక్కని వేసేసుకుందామండి. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అవి కూడా వేసేసుకుని 1 ఆనియన్ని సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. అది 1 ఆనియన్ అయితే సరిపోతుంది. తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా దీనిలోకి 1 స్పూన్ వరకు నువ్వులు వేసానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు సోయా సాస్ అండి, 1 స్పూన్ వెనిగర్ వేసాను, 2 స్పూన్ల చిల్లీ సాస్, 2 స్పూన్ల టమాటా సాస్ కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలపాలండి. ఫ్రై చేయాలి. 1 నిమిషం అలా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి కొంచెం థిక్ బ్యాటర్ కోసం 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకుని అందులో 1 అర గ్లాస్ వాటర్ కలిపేసి ఉంచుకోవాలండి. ఇలా 1 స్పూన్ తీసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్న వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి 1 నిమిషానికి ఇది బాగా దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడిన దాంట్లో మనం
చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ అజినమోటో అండి, ఇది టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా దగ్గర పడిన గ్రేవీలో మనం ఇంతకుముందు ఫ్రై చేసి ఉంచుకున్న ఈ బాల్స్ వేసేసుకుంటే చాలా టేస్టీగా కాలీఫ్లవర్ మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.